ఐపీఎల్ చూస్తుండగానే రానే వచ్చింది. ఇంకా 24 అవర్స్ కూడా లేదు మన ఐపీఎల్కి. కానీ ఐపీఎల్ అనగానే జనరల్గా ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ వాళ్ళ ఫేవరెట్ టీమ్స్ని పిక్ చేసుకుని వాళ్ళ వాళ్ళ ఫేవరెట్ ప్లేయర్స్ ఎట్లా ఆడతారు ఇవన్నీ ట్రాక్ చేసుకుంటుంటారు. సో ఈ ట్రాక్ చేసుకునే క్రమంలో నెంబర్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి. జనరల్గా ఐపీఎల్ స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు చూసుకుంటే జనరల్గా ఐపీఎల్ని పక్కన పెట్టేసిన క్రికెట్ యాజ్ ఎ గేమ్గా కూడా లాస్ట్ 10-15 ఇయర్స్లో ఎంత బాగా ఎవాల్వ్ అయిందంటే ఎస్పెషలీ నెంబర్స్కున్న సిగ్నిఫికెన్స్ అనేది ప్రతి మ్యాచ్కి ప్రతి సిరీస్కి ఇంకా పెరుగుతూనే వస్తుంది తప్ప తగ్గట్లేదు. సో బేసిక్గా ఈరోజు ప్రతి క్రికెట్ టీంలో ఒక అనలిస్టు, స్ట్రాటజీ వేయడానికి ఒకళ్ళు, వీళ్ళందరికీ కూడా మెయిన్ దానికి న్యూక్లియస్ ఏంటంటే స్టాటిస్టిషియన్స్ ప్రొవైడ్ చేసే డేటా అనమాట. సో ఈరోజు మనతో మాట్లాడడానికి మన క్రికెట్ నగరం పాడ్కాస్ట్ సభ్యులైన సంపత్ బండార్పల్లి మనతో ఉన్నారు అండ్ రాహుల్ ఎప్పటిలాగే ఉన్నాడు. సో ఈరోజు మేము ఫోకస్ చేసే ఎపిసోడ్ అంతా కూడా మెయిన్లీ ఐపీఎల్కి సంబంధించిన నెంబర్స్ పైన, ఐపీఎల్కి సంబంధించిన స్ట్రాటజీస్ అండ్ అనాలిసిస్ పైన ఉంటుంది. సో మీకు కనుక మీరు నంబర్స్ అసలు ఎట్లా వర్కౌట్ అవుతాయి క్రికెట్లో అని తెలుసుకోవాలనే ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఇది ఖచ్చితంగా వినాల్సిందే. సో ఏమాత్రం కూడా లేట్ చేయకుండా మనం ఎపిసోడ్ స్టార్ట్ చేసేద్దాం. హాయ్, హలో సంపత్, ఎలా ఉన్నావు? అండ్ ఈ ఐపీఎల్లో నీకు ఏ టీమ్స్ బాగా చేస్తాయనేటువంటి నమ్మకం ఉంది? హలో ఎవ్రీవన్, ద ఐపీఎల్ స్టార్ట్ అవబోతుంది. ప్రతి ఒక్కళ్ళు చాలా ఇంట్రెస్టింగ్గా వెయిట్ చేస్తారు ఈ టోర్నమెంట్ కోసం ఇండియా మొత్తం. సో ఈసారి కొంచెం డిఫరెంట్ మోడ్లో ఉండబోతుంది టోర్నమెంట్. ఎందుకంటే ఇండియాలో జరుగుతున్న ఏ టీంకి హోమ్ అడ్వాంటేజ్ ఉండదు. సో మెయిన్లీ ఫోకస్ అంతా పిచ్చెస్ ఎలా ఉంటాయి, ఎందుకంటే చాలా మ్యాచెస్ ఒకే వెన్యూలో జరగబోతున్నాయి వరుసగా. సో క్యూరేటర్స్ కూడా కొంచెం టెన్షన్ ఉంటుంది వాళ్ళకి, ఒకవేళ ఫేవర్గా ఉంటాయా ఉండవా అని. సో చూడాలి ఈసారి ఏ టీం వాళ్ళ వెన్యూస్ యూస్ చేసుకుంటాయో. ఓకే సంపత్, మరి ఇప్పుడు ఈ మధ్య ట్రెండ్ ఎట్లా ఉంటుందంటే ఐపీఎల్లో అసలు స్పిన్నర్సే పేసర్స్ కంటే అసలు బెటర్గా బౌలింగ్ వేస్తారు అని అంటారు. అంటే చూసుకుంటే రికార్డ్స్ పరంగా, స్టాటిస్టిక్స్ పరంగా. మరి ఇది ఈ మధ్య డెవలప్ అయిన ట్రెండా లేకపోతే 2008 నుంచి అదే ఆనవాయితీగా వస్తుంది? అసలు డేటా, వాట్ డస్ ద డేటా సే? జనరల్గా ఐపీఎల్ ఇండియాలో జరగడం వల్ల సో స్లైట్గా స్పిన్నర్స్కి ఎక్కువ ఆపర్చునిటీస్ ఉంటాయి. ఎస్పెషల్లీ మనం చూసుకుంటే ఇప్పుడు చెన్నై అనేసరికి స్పిన్ అంటారు, కోల్కతా కూడా కొంచెం స్పిన్ ఉంటుంది, ఢిల్లీ లాంటి వెన్యూస్లో కొంచెం స్పిన్నర్స్కి ఎక్కువ ఛాన్స్ ఉంటాయి. సర్ఫేసెస్ కొంచెం టర్నింగ్ ఉంటాయి కాబట్టి. సో అంతేకాకుండా హోమ్ టీమ్స్ కూడా వాళ్ళ స్ట్రెంగ్స్ అలానే ఫామ్ చేసుకుంటాయి. ఇప్పుడు చెన్నైలో చూస్తే ఇప్పుడు చాలా స్పిన్నర్స్ ఉంటారు, ఎందుకంటే వాళ్ళకి ఐడియా ఉంటుంది. సో వాళ్ళ బేస్ ఇదే ఉంటుంది కాబట్టి సో వాళ్ళు కూడా అలాంటి ట్రాక్స్ కోసమే ఎక్స్పెక్ట్ చేస్తారు. సో అట్లా చూసుకుంటే ఆబ్వియస్లీ స్పిన్నర్స్ కొంచెం అడ్వాంటేజ్ ఉంటుంది. కానీ లాస్ట్ ఇయర్ ఐపీఎల్లో మాత్రం కొంచెం పేసర్స్ ఎక్కువ ఎఫెక్టివ్గా ఉన్నారు, ఎందుకంటే పిచ్చెస్ కొంచెం యూఏఈలో జరగడం వల్ల పిచ్చెస్ మోస్ట్లీ కొంచెం పేస్కి ఫ్రెండ్లీగా ఉండేటట్టు పెట్టారు. సో నాకు తెలిసి ఈసారి కొంచెం ఈవెన్గా ఉండొచ్చు, ఎందుకంటే చెన్నైలో జనరల్గా స్పిన్ ఉంటుంది అనుకుంటాం, కానీ మనకి తెలియదు ఈసారి ఎలా ఉండిద్దని, ఎందుకంటే చెన్నై ఆడదు. సో మోస్ట్లీ నార్మల్ ఫ్లాట్ ట్రాక్స్ కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనం అక్కడ. ఓకే సంపత్, ఇప్పుడు బౌలింగ్ పర్టికులర్గా రాహుల్ చెప్పినట్టు ఇందాక ఇప్పుడు స్పిన్ అంత ఎఫెక్టివ్గా అవ్వడానికి కారణం అంటే ఇప్పుడు ఐపీఎల్లో చాలాసార్లు మ్యాచప్స్ గురించి ఎక్కువ మాట్లాడతారు. అంటే లెఫ్ట్ ఆర్మ్ అనగానే ఆఫ్ స్పిన్నర్ అని, లేదు రైట్ హ్యాండెడ్ బ్యాట్స్మెన్ అనగానే లెగ్ స్పిన్నర్ అని. సో ఈ పర్టికులర్ స్టాటిస్టిక్స్ని మనం తీసుకుంటే అండ్ ఎస్పెషల్లీ మ్యాచప్స్ రిలేటెడ్గా స్పిన్ వైజ్గా, సో ఏదైనా టీంలో నీకు ఒక ఆబ్వియస్ వీక్నెస్ అనేది ఏమైనా కనపడుతుందా? అంటే ఇప్పుడు అన్ని టీమ్స్ని మేము ఆల్రెడీ మనం ప్రివ్యూలో అనలైజ్ చేసాము. సో ఆ టీమ్స్ పరంగా నీకు ప్లేయింగ్ 11 చూసిన తర్వాత ఒక ఐడియా వచ్చినాక ఏదన్నా ఒక టీంలో అరే ఈ టీంలో కొంచెం ఆబ్వియస్ వీక్నెస్ ఉంది, వీళ్ళు ఈ ఏరియాలో స్ట్రగుల్ అవుతారు అనేటువంటి ఫీలింగ్ ఎప్పుడైనా వచ్చిందా ఇప్పుడు ప్రజెంట్ ఉన్న 8 టీమ్స్లో? మనం స్పిన్ ప్రకారం చూసుకుంటే అయితే మరి మోస్ట్లీ ముంబై ఇండియన్స్లో కొంచెం వీక్నెస్ ఉంటుంది, ఎందుకంటే వాళ్ళకి అంత సాలిడ్ స్పిన్నర్ ఎవరు లేరు.
మోస్ట్లీ కృణాల్ పాండ్యా ఉన్నాడు. సో హీఈస్ మోర్ అంటే అతను బ్యాటింగ్ మోర్ ఫోకస్డ్ ఉంటాడు. అలానే రాహుల్ చహర్ కానీ పీయూష్ చావ్లా ఈ ఇయర్ వచ్చాడు. సో వాళ్ళిద్దరి మీద మోస్ట్లీ డిపెండెంట్ అయి ఉంది. చహర్ అయితే జనరల్గా లెఫ్ట్ హ్యాండర్స్కి కొంచెం స్ట్రగుల్ అవుతాడు, ఎందుకంటే అతను ఎక్కువ గుగ్లీస్ అనేది వేయడు. సో ఎప్పుడైతే లెఫ్ట్ హ్యాండర్స్కి టర్న్ అవే అవుద్దో అప్పుడు కొంచెం కష్టం ఉండదు. కానీ సో అతను కనుక అట్లాంటి వెపన్స్ మీద గుగ్లీస్ మీద చేస్తే కనుక దేర్ ఈస్ అ ఛాన్స్ ముంబైకి స్పిన్ కూడా ఒక స్ట్రెంత్ అయ్యే అవకాశం ఉంది. అలానే సన్ రైజర్స్కి చూసుకుంటే రషీద్ ఖాన్ ఉన్నాడు, బట్ అతనికి బ్యాక్ చేసే ఆప్షన్ అంటూ ఇప్పటిదాకా అయితే లాస్ట్ 4 yearsలో అయితే లేడు. ఈ ఇయర్ అయినా ఎవరన్నా స్ట్రాంగ్ సపోర్ట్ ఉంటుందేమో చూడాలి. చెన్నై మాత్రం స్పిన్నర్స్ ఉంటే కనుక వాళ్ళు స్పిన్ ఫ్రెండ్లీ పిచ్చెస్ ఉంటే కనుక వాళ్ళు మాత్రం చాలా స్ట్రాంగ్ అయ్యే అవకాశం ఉంది, ఎందుకంటే మోయిన్ అలీ కూడా ఉన్నాడు. అంతేకాకుండా కృష్ణప్ప గౌతమ్ ఇయర్ కొనుక్కున్నారు. సో మోస్ట్లీ వాళ్ళ స్పిన్ యూనిట్ స్ట్రాంగ్ ఉంది. అవును సంపత్, అసలు T20స్లో జనరల్గా స్ట్రైక్ రేట్ అనేది వన్ ఆఫ్ ది మోస్ట్ టాక్డ్ అబౌట్ టాపిక్స్ రీసెంట్గా చూసుకుంటే. ఎందుకంటే చాలాసార్లు మనం టీమ్స్ కొన్నిసార్లు ఫస్ట్ బ్యాటింగ్ చేసినప్పుడు 170, 180 కొట్టినప్పుడు సాధారణంగా చాలామంది అంటే ఒకవేళ వాళ్ళు 16th ఓవర్ వరకు ఓన్లీ స్కోర్ ఒక 110 అలానే ఉండి లాస్ట్ 4 ఓవర్స్లో మ్యాక్సిమైజ్ చేసి స్కోర్ 170కి తీసుకెళ్తే చాలా టీమ్స్ అనుకుంటారు ఓకే మొమెంటం మన సైడ్ ఉంది, మనం ఆల్రెడీ 170, 180 స్కోర్ చేసాము, సో గెలుపు మనదే అనేటువంటి ధీమాలో ఉంటాయి చాలా టీమ్స్. కానీ ఆటోమేటిక్గా నెక్స్ట్ చేజింగ్ చేసే టీం ఒక 16, 17 ఓవర్స్లో ఆ టీం చేసేస్తే కనుక కొన్నిసార్లు మేబీ ఆ 170, 180 స్కోర్ని 200కి తీసుకెళ్లాల్సింది, కానీ ఒక పర్టికులర్ బ్యాట్స్మెన్ లేదు ఒక 2-3 ఎవరైతే వాళ్ళని స్ట్రైక్ రేట్ని హైలైట్ చేసి ఇదిగో అది అంటే ఇప్పుడు కేఎల్ రాహుల్కి సంబంధించి కూడా ఇట్లాంటి క్రిటిసిజం ఒకటి వచ్చింది లాస్ట్ ఇయర్. సో అసలు ఈ T20 ఫార్మాట్లో ఎస్పెషల్లీ ఐపీఎల్లో స్ట్రైక్ రేట్కి సంబంధించినటువంటి నంబర్స్ అండ్ అలాగే దాంట్లో ఎవరైతే ఎక్కువ స్ట్రగుల్ అయ్యే వాళ్ళు ఉన్నారో, ఎవరు దాన్ని ఎఫెక్టివ్గా యూస్ చేసుకునే పవర్ ప్లేయర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ గురించి ఏమైనా కొంచెం చెప్తావా? ఒకటి, బ్యాటింగ్ ఫస్ట్ చేసే టీమ్స్కి వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫీల్డ్ వాళ్ళు చూసుకోవాల్సింది ఏంటంటే వాళ్ళు స్కోర్ బోర్డ్ని బాగా పేస్ చేసుకుంటూ ఉండడం. జస్ట్ లాస్ట్ 4-5 ఓవర్స్లో కొడదాం అనుకొని కూర్చుంటే మాత్రం ఇట్స్ అ రిస్కీ స్ట్రాటజీ. మరి లాస్ట్ 4-5 ఓవర్స్లో ప్రతి మ్యాచ్లో మీరు ఒక 60-70 రన్స్ అయితే కొట్టలేరు. ఒక ఫుల్ ఫ్లెడ్జ్డ్ బ్యాటింగ్లో ఫినిషర్స్ ఉంటే తప్ప, లైక్ ముంబైకి చూసుకుంటే పాండ్యాస్ ఉన్నారు, పోలార్డ్ ఉన్నాడు, అట్లాంటి బ్యాకప్ ఉంటే తప్ప యూ ఎక్స్పెక్ట్ చేయకూడదు. ఇలానే లాస్ట్ ఇయర్ ఆర్సీబీ ట్రై చేసి బోర్లా పడింది. మిడిల్ ఓవర్స్లో మాత్రం సింగిల్స్ తీసేవాళ్ళు, ఎందుకంటే వికెట్స్ ఉంచుకోవడానికి. కోహ్లీ, పాడికల్ మంచి స్కోరింగ్ చేసినా కూడా కన్సిస్టెన్సీ బేసిస్ వాళ్ళు స్ట్రైక్ రేట్ పెట్టుకోలేకపోయారు. సో లాస్ట్ వరుసగా 4-5 మ్యాచెస్ ఓడిపోయారు. మంచి టాప్ 2 పొజిషన్ ఉన్నారు ఒక టైంలో. సో సేమ్గా చూసుకుంటే కేఎల్ రాహుల్ మీద క్రిటిసిజం వచ్చింది, ఎందుకంటే అతను చాలా ఆల్మోస్ట్ 30-40% ఆఫ్ పంజాబ్ మొత్తం టోర్నమెంట్ అతనే గ్రీస్లో ఉండేవాడు, కానీ అతను స్కోరింగ్ రేట్ అండర్ 130 స్ట్రైక్ రేట్తో ఉండేది. చాలా నెగిటివ్ ఇంపాక్ట్ వచ్చేసింది టోర్నమెంట్ మీద, ఎందుకంటే ఒక సైడ్ మయాంక్ మంచి స్ట్రైక్ రేట్తో ఆడేవాడు, పూరాన్, క్రిస్ గేల్ కూడా ఆడేవాళ్ళు, కానీ ఆ స్కోర్స్ వీళ్ళు ఇచ్చే క్యామియోస్కి అతను బ్యాక్ చేయలేకపోయాడు. మోస్ట్లీ 50-40 అలాంటి స్కోర్స్ చేయడం వల్ల ఇప్పుడు షార్జాలో మ్యాచ్లో 220 కొట్టి ఓడిపోయారు. ఆ మ్యాచ్లో చాలా 130 స్ట్రైక్ రేట్ ఎంతో కొట్టాడు. అదే అతను 20 రన్స్ ఈజీగా యాడ్ చేసి ఉండొచ్చు ఒకవేళ అటాకింగ్ గేమ్గా ఆడుంటే. సో పవర్ ప్లే అనేది యూస్ చేసుకోవాలి. అలానే మిడిల్ ఓవర్స్లో హిట్టర్స్ ఉంటే కనుక చాలా వరకు స్కోరింగ్ చేయొచ్చు. లైక్ పురాన్ అండ్ గేల్ ఉన్నారు, వాళ్ళకి స్పిన్నర్స్ చాలా బాగా ఆడతారు వాళ్ళు, ఎస్పెషల్లీ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్స్ కానీ లెగ్ స్పిన్నర్స్ కానీ లెఫ్ట్ హ్యాండర్స్ కావడం వల్ల. సో ఈజీగా వాళ్ళు
180 190 అనేది ఒక యావరేజ్ స్కోర్గా కొట్టే ఛాన్స్ ఉంది వాళ్ళకి, కానీ మోస్ట్లీ 160 170తో ఆగిపోయారు. సో ఆర్సీబీ అయితే ఇంకా తక్కువకే రిస్ట్రిక్ట్ అయ్యేది. సో వాళ్ళు మ్యాక్స్వెల్ మీద చాలా కష్టపడి కొనుక్కున్నారు ఆ ప్లేస్ని ఫిల్ చేయడానికి, కానీ అతను ఎంతవరకు రాణిస్తాడనేది మాత్రం ఇంకా డౌట్ఫుల్లే. మరి ఇక సన్ రైజర్స్ అనుకుంటే మాత్రం వాళ్ళు స్కోరింగ్ రేట్ చాలా బాగుంటుంది స్టార్టింగ్లో. ముంబై అండ్ సన్ రైజర్స్ లాస్ట్ ఇయర్ హైయెస్ట్ స్కోరింగ్ టీమ్స్ పవర్ ప్లేలో, కానీ మిడిల్ ఓవర్స్ నుంచి మాత్రం వాళ్ళు మెయింటైన్ చేయలేకపోయారు. ఒక ఫినిషర్స్ లేకపోవడం, మోస్ట్లీ కేన్ విలియమ్సన్ ఒక్కడే రిలయబుల్ మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ ఉండేవాడు. లాస్ట్లో జేసన్ హోల్డర్ వచ్చినా కూడా చాలా లేట్, తక్కువ బాల్స్ ఆడేవాడు. మనీష్ పాండే లాంటి వాళ్ళు కొంచెం స్టెప్అప్ చేస్తుంటే కనుక ఛాన్స్ ఉంది ఒక మంచి 170 180 స్కోర్ చేయడానికి. ప్లస్ బౌలింగ్ కూడా బాగుంది కాబట్టి దే హ్యావ్ బెటర్ ఛాన్సెస్ వేరే టీమ్స్తో కంపేర్ చేసుకుంటే. ఓకే ఓకే సంపత్, యాక్చువల్ నువ్వు ఈ టార్గెట్ చేసింగ్ ఇదంతా దీని గురించి మాట్లాడుతున్నప్పుడు నాకు ఇంకో ఇంట్రెస్టింగ్ ట్రెండ్ లాస్ట్ ఇయర్ ఏమైందంటే, మొన్న యూఏఈ ఐపీఎల్లో ప్రతి ఏడు నీకు ఐపీఎల్లో చూసుకుంటే టాస్ గెలిచి నీకు ఫస్ట్ బౌలింగ్ తీసుకుంటారు టీమ్స్, చేసి చేసి గెలుస్తారు. నీకు మ్యాక్సిమం అట్లానే ఉంటుంది ట్రెండ్. కానీ లాస్ట్ ఇయర్ చూస్తే ఫస్ట్ బ్యాటింగ్ చేసిన వాళ్ళు లైన్గా ఫస్ట్ హాఫ్ ఆఫ్ ద టోర్నమెంట్లో వాళ్ళే గెలిచారు, ఫస్ట్ బ్యాటింగ్ చేసి వాళ్ళే గెలిచారు. సో ఇది అంటే ఎందుకు ఇట్లా జరిగింది అసలు? నీకు టీమ్స్కి ఎందుకు సెకండ్ హాఫ్లో బ్యాటింగ్ చేసే వాళ్ళకి అంత అన్ఫేర్ అడ్వాంటేజ్ ఉంది అసలు, ఎక్సెప్ట్ లాస్ట్ ఇయర్? ఎందుకు అది లాస్ట్ ఇయర్ స్పెషల్, అది అనామలీగా అనిపించింది మనకి? లాస్ట్ ఇయర్ కొంచెం డిఫరెంట్గా ఉండే. ఫస్ట్ హాఫ్ వరకు మోస్ట్లీ టీమ్స్ బ్యాటింగ్ తీసుకునేవాళ్ళు, కానీ సెకండ్ హాఫ్కి వచ్చేసరికి మాత్రం చేజింగ్ టీమ్స్ ఎక్కువ గెలిచేవి. ప్లస్ ఈ పాయింట్ మీద నాకు ఒక ఫ్యాక్ట్ గుర్తొచ్చింది. కోల్కతా జనరల్లీ 2015 నుంచి 2019-20 వరకు ఆల్మోస్ట్ ప్రతిసారి టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకునేవాళ్ళు, కానీ లాస్ట్ సీజన్ బ్యాటింగ్ తీసుకోవడం మొదలుపెట్టారు. సో అదొక ట్రెండ్ అనేది ఫామ్ అయింది. అది మేబీ లాక్డౌన్తో ఏమన్నా సంబంధం ఉందేమో. లైక్ టీమ్స్ చేజింగ్ చేయడానికి కొంచెం ఇబ్బంది పడ్డారు పెద్ద స్కోర్స్, కానీ లాస్ట్కి వచ్చేసరికి మాత్రం ఒక పెద్ద గ్రౌండ్స్లో క్లియర్ చేయడం కానీ అట్లాంటి ఫ్యాక్టర్స్ ఏమన్నా లింకప్ అయి ఉండొచ్చు. కానీ లాస్ట్కి వచ్చేసరికి మాత్రం వాళ్ళు అందరూ మోస్ట్లీ చేస్ చేశారు. ఈవెన్ ఫైనల్లో 160 చేస్ చేయడం మనం చూసాం. సో ఆ ట్రెండ్ అనేది ఎందుకు వచ్చిందో మరి ఈ ఇయర్ కొంచెం బెటర్గా తెలిసిద్దేమో. ఈ ఇయర్ కూడా ఆల్మోస్ట్ ఒక రిస్ట్రిక్టెడ్ గ్రౌండ్స్లో ఆడబోతున్నారు. సో ఆ పిచ్చెస్ వల్ల కానీ ఏమన్నా ట్రెండ్ ఏమన్నా డిఫరెంట్ ఉంటుందేమో ఈసారి. ఎందుకంటే జనరల్గా ఐపీఎల్ అంటే మోస్ట్లీ టీమ్స్ చేజింగ్ ప్రిఫర్ చేస్తారు. సో ఈ ఇయర్ ఏమన్నా డిఫరెన్స్ ఉంటుంది. అదే యాక్చువల్గా అంటే కన్వెన్షనల్ లాజిక్ ఏంటంటే టీమ్స్ నీకు చేసి చేయడానికి ఇష్టపడడానికి నీకు టార్గెట్ సెట్ చేయడం అనేది T20 చాలా కష్టం అవుతుంది. నువ్వు చెప్పినట్టు ఇప్పుడు కేఎల్ రాహుల్ స్ట్రైక్ రేట్ మీద ఎందుకంత కామెంట్ ఉందంటే, నీకు ఫస్ట్ ఇన్నింగ్స్ బ్యాటింగ్ అయిన తర్వాత వచ్చే నీకు వాపస్ వెళ్తున్నప్పుడు అనిపిస్తుంది టీమ్కి, అరే మనం ఇంకో 30 రన్లు కొట్టుండాల్సింది పిచ్ పైన అని. అలా నీకు ఆ పిచ్ అసెస్మెంట్ అనేది నీకు కష్టం అనమాట బ్యాటింగ్ చేసేటప్పుడు. సో అది అందుకొరకు అసలు టీమ్స్ ఏం చేస్తాయంటే, వద్దు బాబు మనకెందుకు చెప్పు, మనం ఫస్ట్ బౌలింగ్ వేసుకుందాము, ఏ టోటల్ అయితే ఆ టోటల్ని మనం జాగ్రత్తగా ఆచితూచి మనం ప్లాన్ చేసుకొని చేసి చేయొచ్చు అన్నట్టు ఆడతారు. సో అందుకనే ఫస్ట్ బ్యాటింగ్ చేయడం అనేది చాలా కష్టం అసలు T20స్లో చూసుకుంటే. నీకు అందుకే అంటే మనం సన్ రైజర్స్ గురించి మాట్లాడుకున్నప్పుడు కూడా నీకు కేన్ విలియమ్సన్ని చాలామంది బాగా రేట్ చేస్తారు. ఎందుకంటే నీకు పార్ టోటల్ ఆ పిచ్ పైన నీకు 200 అనుకుంటే ఎట్లా ఆడాలో తెలియాలి, లేదంటే అది స్లో పిచ్ 150 చాలనుకున్నప్పుడు వేరేగా ఆడాలి. సో ఆ అసెస్మెంట్ చేయడానికి టీమ్ యాంకర్ రోల్ ప్లే చేసే బ్యాట్స్మెన్ ఎవరుతుంటారో ఆ బ్యాట్స్మెన్ది చాలా పెద్ద రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. మరి కేఎల్ రాహుల్ ప్రాబబ్లీ తను టీం కోసం ఆడుతున్నాను అనుకున్నా కానీ ప్రాబబ్లీ తన ఇండివిజువల్ స్కిల్ పరంగా మేబీ పిచ్ని సరిగ్గా ఎస్టిమేట్ చేయలేకపోతున్నాడేమో. అది ఇంట్రెస్టింగ్ పాయింట్. అలా అనుకున్నా కూడా మోస్ట్లీ ఒక ట్రెండ్ అయితే మనం చూసాం లాస్ట్ ఇయర్. ఒక అగైన్స్ స్పిన్ చాలా డిఫెన్సివ్ గేమ్ ఆడాడు అతని గారు. మోస్ట్లీ టాప్
టాప్లో టాప్ రన్ స్కోరర్స్ ఎవరైతే ఉన్నారో లైక్ విరాట్ కోహ్లీ, దేవదత్ పడిక్కల్, వీళ్ళందరూ స్పిన్నర్స్కి చాలా స్లోగా. దేవదత్ పడిక్కల్ ముస్తక్ అలీ టోర్నమెంట్లో స్పిన్నర్స్ని బాగా ఉతికేవాడు, కానీ ఇక్కడికి వచ్చేసరికి మాత్రం ఒక 2 మ్యాచ్లు తప్ప అసలు స్పిన్ అనేది చాలా డిఫెన్సివ్గా అయిపోయాడు. మోస్ట్లీ పేసర్స్ అగేన్స్టే అతను బెటర్గా పర్ఫామ్ చేశాడు. అదొక ట్రెండ్ అనేది చూసుకోవాలి. ఈవెన్ ఈ రీసెంట్ T20 సిరీస్లో చూస్తే విరాట్ స్పిన్నర్స్కే అగేన్స్ట్ స్ట్రగుల్ అయ్యాడు. అసలు పేసర్స్ అగేన్స్ట్ పేసర్స్ ఆల్మోస్ట్ 200 రన్స్ కొట్టి అసలు అవుటే అవ్వలేదు. సో అదొక ట్రెండ్గా తీసుకోవచ్చు టీమ్స్ ఏదైనా తీసుకొని అటాక్ చేయడానికి. ఈవెన్ రాహుల్ కూడా స్పిన్నర్స్కి కొంచెం స్ట్రగుల్ అవ్వడం చూశారు. ఓకే ఓకే సంపత్, యాక్చువల్లీ మొన్న ఇంగ్లాండ్ సిరీస్ అప్పుడు మనం ఒకటి అబ్జర్వ్ చేసాం ఏంటంటే, ఇంగ్లాండ్ T20 సిరీస్లో ఇంగ్లాండ్ బౌలర్స్ అందరూ షార్ట్ వేసి దొబ్బారు. అసలు మొత్తం షార్ట్ వేసారు, చాలా బాగా ఆడారు. T20 సిరీస్ బాగా వెల్ కంటెస్టెడ్ ఉండే. అసలు ఈ ఇండియన్ ప్లేయర్స్ అందరూ బ్యాక్ ఫుట్ గేమ్కి నీకు అంత అన్కంఫర్టబుల్ కాదా, ఆర్ఎల్స్ అది జస్ట్ ఏదో అపోహనేనా వాళ్ళు? ఎందుకంటే అల్టిమేట్గా చూస్తుంటే ఫస్ట్ 2 మ్యాచెస్లో మార్కుడ్ వీళ్ళందరూ వేస్తే ఆడడం రాకపోయినా చివరికి వచ్చేసరికి నీకు రోహిత్ శర్మ కానీ ఎవరైనా కానీ అందరూ అటాక్ చేశారు. నీకు సూర్యకుమార్ యాదవ్ నువ్వు ఆడిచ్చినప్పుడు కూడా తన ఫస్ట్ బాల్ జొఫ్రా ఆర్చర్ షాట్ వేసి 6 కొట్టాడు. సో నీకు ఈ టాక్టిక్స్ని మరి కొంతవరకు సక్సీడ్ అయ్యారు కాబట్టి ఇంగ్లాండ్ వాళ్ళు వేరే ఐపీఎల్ టీమ్స్ కూడా నీకు ఇట్లానే బౌలింగ్ వేయడానికి ట్రై చేస్తారా? వాళ్ళ ఫారెన్ పేసర్స్ ఎవరైతే హైట్గా ఉంటారో పేస్ ఎక్కువ వేస్తారో? యాక్చువల్గా ఇంగ్లాండ్ వాళ్ళు చాలా మంచి ఐడియాతో వచ్చారు. ఎందుకంటే జనరల్గా ఇప్పుడు విరాట్, రోహిత్ లాంటి వాళ్ళు జనరల్గా ఫస్ట్ స్టార్టింగ్లో అంత అటాకింగ్గా చేయరు. సో బ్యాక్ ఫుట్లో కొంచెం సెట్ అవ్వడానికి ట్రై చేస్తుంటారు. సో అలాంటప్పుడు పేస్ హై పేస్తో 140-145తో పేస్ వేసినప్పుడు వాళ్ళు స్ట్రగుల్ అయ్యే అవకాశం ఉంది. అలానే ఫస్ట్ కపుల్ ఆఫ్ మ్యాచెస్ రోహిత్ని అవుట్ చేశారు ఇంగ్లాండ్ వాళ్ళు. అలానే హార్దిక్ పాండ్యాని టార్గెట్ చేశారు బాగా. అతనికి జనరల్గా ఆ వీక్నెస్ అనేది ఒకటి ఉంది, కానీ ఇప్పుడు మనం ఐపీఎల్కి వచ్చేసరికి చాలా తక్కువ టీమ్స్కి అంత పేస్ వేసే వాళ్ళు ఉంటారు. ఇప్పుడు ఢిల్లీ క్యాపిటల్స్లో రబడా, నార్కే ఉన్నారు. అలానే ఇక్కడ ప్యాట్ కమిన్స్ లాంటి వాళ్ళు ఉన్నారు. కానీ అతను ఒకళ్ళిద్దరు అయితే జనరల్గా పాండ్యా వాళ్ళ అట్లాంటి ప్లేయర్స్ని ట్యాకిల్ చేసే ఛాన్స్ ఉంది సేఫ్గా. కానీ 3 బౌలర్స్ 140స్తో అటాక్ చేయడం వల్ల వుడ్, జార్డన్, ఆర్చర్ అతనికి కష్టమైపోయింది. సూర్య కూడా బాగా ఆడాడు, ఎందుకంటే అతనికి మోస్ట్లీ అతని గేమ్ బిహైండ్ ద వికెట్ ఉంటుంది. డౌన్ ద వికెట్ చాలా తక్కువ ఆడతాడు. అలాంటి టీమ్స్ కన్సిడర్ చేస్తే కనుక అతనికి కూడా ఇబ్బంది అవ్వచ్చు. ఇప్పుడు హార్దిక్ పాండ్యాకి మోస్ట్లీ ఇప్పుడు టీమ్స్ అందరు ఈ సిరీస్ చూశాక మోస్ట్లీ అటాక్ చేస్తారు అతని బౌన్సర్స్ వేసి. సో ప్లాన్స్ అయితే రెడీగా ఉంటాయి, ఎందుకంటే అతను ఆల్మోస్ట్ 200 స్ట్రైక్ రేట్తో కొడతాడు డెత్ ఓవర్స్లో. సో అతను కనుక ఆపితే ముంబైకి ఛాన్సెస్ టఫ్ అవుతాయి పెద్ద స్కోర్ చేయడం. అదైతే నువ్వు చెప్పింది నిజమే. అసలు పాండ్యా పోయినసారి అసలు కన్సిస్టెంట్గా తను పొలాడ్ బాగా ఆడారు. ఇప్పుడు ఇంగ్లాండ్ వాళ్ళు ఎట్లయితే నీకు షార్ట్ లెంత్ బౌలింగ్ వేసారో అట్లా బాగా వేయగలిగితే నీకు హార్దిక్ పాండ్యా 5 మ్యాచ్ల్లో అసలు ఓన్లీ ఒక్క మ్యాచ్లోనే అటు ఇటు చేసి ఏదో స్ట్రీకీగా ఏదో 30 runs ఎంతో కొడతాడు. మిగిలిన మ్యాచెస్ అంతా నీకు మినిమం ఆ షార్ట్ పిచ్ బౌలింగ్ ఆడలేకపోయాడు. సో ఇప్పుడు చూసుకుంటే మొన్న ఆక్షన్లో సగం టీములు నీకు కోట్లు వేసి కొన్నారు మరి పొడుగు బౌలర్లని. సో మరి అంతా దీనికోసం ఏమో చూడాలి మరి. సో అదే ఇది ఇంట్రెస్టింగ్, ఈ స్ట్రాటజీ ఎట్లా వాడతారనేది చూడడానికి. సో సంపత్, ఇప్పుడు మనం చూసుకుంటే ఈ ఇయర్ చటేశ్వర్ పుజారా అసలు చాలా ఇయర్స్ తను ఐపీఎల్ ఆప్షన్లో ఉండి కూడా చాలా టీమ్స్ కన్సిడర్ చేయలేదు. సో ఈసారి పుజారాని చెన్నై సూపర్ కింగ్స్ వాళ్ళు తీసుకోవడం జరిగింది. సో దాని వెనకాల రీజన్ ఏమై ఉంటుందని అనుకుంటున్నాం? ఎందుకంటే సాధారణంగా పుజారా అనగానే అందరూ టెస్ట్ క్రికెటర్ అనే ఒక ఇమేజ్తో చూస్తారు, అండ్ T20 క్రికెట్లో అతను ఏ విధంగా ఎఫెక్టివ్గా ఉండగలడు అనేటువంటి డౌట్స్ చాలామందికి వచ్చి ఉండొచ్చు. సో చెన్నై సూపర్ కింగ్స్ వాళ్ళ థింకింగ్ ఏమై ఉండొచ్చు ఆ పుజారాని తీసుకోవడానికి? ఆప్షన్ అప్పుడు అయితే మాత్రం పుజారా అనేది ఏదో చారిటీ కింద తీసుకున్నట్టయితే వైబ్రేషన్స్ ఉన్నాయి. ఎందుకంటే అతను కొనగానే అందరు చప్పట్లు కొట్టారు, నాకు అర్థం కాలేదా, ఒక డిఫేమేషన్ అయినట్టుంది పుజారాకి అసలు. అంటే అతను T20 ఆడలేడనా లేదా జస్ట్ టెస్ట్ క్రికెటర్గా ఫిక్స్ అయిపోయాడని అతను జస్ట్ ఏదో పేరుకి తీసుకున్నారా అర్థం కాలేదు.
బట్ ఒక రోల్ అయితే పుజారాకి ఇస్తే కనుక అతను ఒకవేళ పిక్చర్స్ బేస్డ్ అతనికి ఒక రోల్ ఉంటే మాత్రం కనుక ఆడే అవకాశం ఉంది. ఎందుకంటే స్పిన్నర్స్ కనుక బాగా ట్యాకిల్ చేస్తాడు అతను, అటాకింగ్ స్ట్రోక్స్ కానీ. అతనికైతే ఇంట్రెస్ట్ ఉంది లిమిటెడ్ ఓవర్స్లో సక్సీడ్ అవ్వాలి, అది కనుక అతను యూస్ చేసుకునే ఛాన్సెస్ మంచి స్కోర్స్ అయితే చేయగలడు. కానీ చెన్నై టీంలో మాత్రం చాలా టాప్ ఆర్డర్ ప్లేయర్స్ అయితే ఉన్నారు. మరి అతనికి ప్లేస్ అంటే ఇస్తారో మరి లేదో మరి డౌట్. ఎందుకంటే ఇయర్ ఊతప్ప వచ్చాడు, అలానే రుతురాజ్ గైక్వాడ్ ఉన్నాడు, ప్లస్ శామ్ కురాన్, మోయిన్ అలీ లాంటి వాళ్ళు ఉన్నారు. ఒకవేళ వాళ్ళని అటాకింగ్ ఓపెనర్స్గా దింపితే టాప్ ఆర్డర్లో అనే చాలా ఆప్షన్స్ ఉన్నాయి సూపర్ కింగ్స్కి ఈసారి. ఓకే, మనం చెన్నై సూపర్ కింగ్స్ అండ్ ఇప్పుడు పుజారా గురించి మాట్లాడదాం. ఇప్పుడు అదర్ ఎక్స్ట్రీమ్ గురించి మాట్లాడదాం. సో అదర్ ఎక్స్ట్రీమ్ అనగానే నాకు ఫస్ట్ గుర్తొచ్చిన పేరు రిషబ్ పంత్. సో ఢిల్లీ క్యాపిటల్స్లో ఇప్పుడు ఈ ఇయర్ శ్రేయస్ అయ్యర్ లేకపోవడం వల్ల వాళ్ళ బ్యాలెన్స్ ఏమైనా ఇబ్బంది పడుతుంది. ఎందుకంటే మెయిన్లీ ఇప్పుడు చూసుకుంటే శ్రేయస్ అయ్యర్ మనం ఇందాక డిస్కస్ చేసుకున్నప్పుడు ఈ మిడిల్ ఓవర్స్లో యాంకర్ రోల్ ప్లే చేసే వాళ్ళు చాలా ఇంపార్టెంట్ అని మాట్లాడుకున్నాం. సో ఇప్పుడు రిషబ్ పంత్ లాంటి ఎక్స్ప్లోజివ్ బ్యాట్స్మెన్ని వాళ్ళు ఎలా యూస్ చేసుకుంటే ఎఫెక్టివ్ ఉంటుంది. అండ్ వాళ్ళకి ఇప్పుడు అవుట్ అండ్ అవుట్ పేస్ బౌలర్స్ నువ్వు మెన్షన్ చేసినట్టు నోకియా అండ్ రబాడా ఉన్నారు. సో వాళ్ళ టీం రిలేటెడ్గా స్టాట్స్ పరంగా ఏ విషయాలు వాళ్ళకి వర్కౌట్ అవుతాయి అండ్ ఏ విషయాలు బ్యాక్ ఫైర్ అయ్యే అవకాశాలు ఉన్నాయి? ఢిల్లీ చాలా ఇంట్రెస్టింగ్ స్క్వాడ్. ఎందుకంటే వాళ్ళకి ఒక గ్రూప్ ఆఫ్ ప్లేయర్స్ ఉన్నారు ఎవరైతే ఫస్ట్ బాల్ నుంచి హిట్ చేయగలరు. లైక్ పృథ్వీ షా చూస్తే కనుక మంచి ఫామ్లో ఉన్నాడు. విజయ్ హజారే ఒక రికార్డ్ టోటల్ చేశాడు, 800+ రన్స్ చేశాడు. సో ఆ ఊపులో మరి వస్తే ఒక మంచి 30-40s అట్లా మంచి స్టార్ట్ ఇస్తే కనుక ధవన్ కూడా మంచిగా అటాక్ చేస్తున్నాడు ఈ మధ్య. సో ఆ లైనప్ అనేది కొంచెం అడ్జస్ట్ అయితే వాళ్ళు కనుక అటాక్ చేస్తారు. సో అట్లానే కానీ వాళ్ళ మిడిల్ ఆర్డర్లో అంత ఫేమస్ నేమ్స్ అయితే లేరు. రహానే, స్టీవ్ స్మిత్ లాంటి వాళ్ళు ఉన్నారు. అయ్యర్ యాబ్సెన్స్ చాలా కీగా ఉండే అవకాశం ఉంది. పంత్, హెట్మేర్ లాంటి వాళ్ళు అయితే అటాక్ చేయగలరు. కానీ స్మిత్, రహానే లాంటి వాళ్ళు మిడిల్ ఓవర్స్లో వచ్చి అటాక్ చేయమంటే వాళ్ళకి కొంచెం కష్టం అవుతుంది. సో మోస్ట్లీ పంత్ లాంటి ప్లేయర్ సక్సెస్ మీద డిపెండ్ అయ్యే ఛాన్స్ ఉంది ఢిల్లీ. ఎందుకంటే లాస్ట్ ఇయర్ అతను చాలా కన్జర్వేటివ్గా ఆడాడు. జస్ట్ లైక్ రాహుల్, విరాట్ లాగా స్లోగా స్టార్ట్ చేసేవాడు. కానీ అతను మోస్ట్లీ ఫెయిల్యూర్స్ అవడం వల్ల అంత ఫోకస్ అవ్వలేదు. బట్ ఈసారి అతని అప్రోచ్ ఎలా ఉంటుందో క్రూషియల్గా అవ్వబోతుంది. అండ్ ఫస్ట్ మ్యాచ్కి అయితే మాత్రం సౌత్ ఆఫ్రికన్ పేసర్స్ అయితే ఉంటారు. సో మోస్ట్లీ వోక్స్ని ఆడిచ్చవచ్చు. కానీ అతను 3 years నుంచి ఒక T20 ఆడలేదు. సో మరి వాళ్ళ స్క్వాడ్ ఎలా ఉండబోతుందో చూడాలి. నాకు తెలిసి పంత్ అయితే మాత్రం మంచి సక్సెస్ రావచ్చు కెప్టెన్గా. ఎందుకంటే అతను చాలా ఫ్రెండ్లీగా ఉంటాడు ప్లేయర్స్తో మాత్రం. సో అలాంటి ఒక యాటిట్యూడ్ అయితే చూపించకపోవచ్చు. సో టీంతో ఎలా మెర్జ్ అవుతాడు అనేది ఒకటి ఇంట్రెస్టింగ్ పాయింట్ చూడాలి ఈ సీజన్లో. సో T20స్లో ఇంకొక ఇంపార్టెంట్ బౌలర్స్ పరంగా మాట్లాడుకునేటువంటి ఒక పాయింట్ ఏంటంటే ఎకానమీ రేట్. ఇప్పుడు జనరల్గా ఒకప్పుడు T20 బౌలర్స్ అంటే ఏ బౌలర్నైనా సాధారణంగా వికెట్లు చూసి అసెస్ చేస్తారు వాళ్ళ పర్ఫార్మెన్స్. ఓకే 2 wickets తీస్తే డీసెంట్ అని, లేదు 4 wickets తీస్తే ఓకే బాగా వేసాడు, ఇట్లా అసెస్మెంట్ చేస్తారు. కానీ T20 క్రికెట్లో పర్టికులర్గా ఎకానమీ రేట్ అంటే ఇప్పుడు ఆల్మోస్ట్ అండర్ 7 ఎకానమీ రేట్తో నువ్వు 4 overs వేస్తే ఇట్ ఈస్ ఆల్మోస్ట్ ఈక్వలెంట్ టు 3 wickets అని బలంగా నమ్ముతారు చాలామంది క్రికెట్ని చాలా దగ్గర నుండి ఫాలో అయ్యేవాళ్ళు. సో ఈ బౌలింగ్ ఎకానమీ రేట్ గురించి అండ్ అలాగే ఎవరు ఎక్కువ ఎఫెక్టివ్గా ఏ స్టేజ్లో ఎవరు ఎక్కువ ఎఫెక్టివ్గా ఉండే అవకాశం ఉంది? మనం ఫేజ్ వైజ్ చూసుకుంటే చాలా తక్కువ మంది అన్ని ఫేజెస్లో ఎక్సెల్ అవుతారు. ఇప్పుడు బుమ్రా చూసుకుంటే వికెట్ కావాలంటే రోహిత్ తీసుకెళ్ళి బాల్ పెడతాడు, వాడు ఒక వికెట్ తీసి ఇచ్చేస్తాడు ఈజీగా. అంత ఈజీగా బౌలింగ్ వేస్తాడు ఏ ఫేజ్లో అయినా. పవర్ ప్లేలో ఒక ఓవర్ అట్లా, మిడిల్ ఓవర్స్లో ఒకటి అట్లా సేవ్ చేసుకుంటూ ఉంటాడు. అతనికి చాలా ఇయర్స్ నుంచి ఎక్స్పీరియన్స్ ఉంది. ఇద్దరికి ఒక ఐడియా ఉంది ఇతనికి ఇస్తే బౌలింగ్ ఎట్లా చేస్తాడు అనేది. సో ఆ ప్రకారమే వాళ్ళు ఒక ఐడియా ఉంటుంది. ఇతను ఎకానమీతో వేసినా కూడా నెక్స్ట్ ఓవర్ వేరే వాళ్ళని అటాక్ చేసి అవుట్ అయ్యే ఒక ఐడియా ఉంటుంది ప్రెషర్లో ఉన్నప్పుడు. సో
అలాంటి బౌలర్స్ చాలా తక్కువ మన లీగ్లో. భువనేశ్వర్ కుమార్ అలాంటి బౌలర్ ఒక పేసర్స్లో, ఎందుకంటే అతను పవర్ ప్లేలో మంచి స్వింగ్ చేస్తూ కనుక వేస్తూ ఉంటాడు. సో సో అతను కొట్టడం కష్టం. సో టీమ్స్కి స్ట్రాటజీ ఏంటంటే అతన్ని లెట్ హిమ్ స్వింగ్, మనం ఒక 1-2 రన్స్ తీసేసుకొని వేరే వాళ్ళని అటాక్ చేద్దామని. ఆ టైంలోనే ఒక వికెట్ అనేది రావచ్చు. సో ఎకానమీ రేట్ అనేది క్రూషియల్ థింగ్. మనం ఒకవేళ ఒక బౌలర్ 10 మ్యాచెస్లో 15 వికెట్స్ తీసి 10 and over వెళ్తే మనకు అంత ఎఫెక్టివ్గా ఉండకపోవచ్చు, ఎందుకంటే అతను డెత్ ఓవర్స్లో ఒక ఓవర్కి 12-13 రన్స్ ఇస్తూ ఒక వికెట్ తీసినా యూస్ ఉండదు ఎక్కువ. బట్ ఇప్పుడు బుమ్రా, భువనేశ్వర్ లాంటి వాళ్ళు మ్యాచ్కి 1-2 వికెట్లు తీసినా కూడా వాళ్ళ ఎకానమీ అనేది ఒకటి ఉంటుంది, వాళ్ళకు 5, 6, 7 అంతకంటే ఎక్కువ ఇవ్వరు. సో అది టీంకి బెనిఫిట్ అవుతుంది ఓవరాల్గా. సో అలాంటి ప్లేయర్స్ ఉండడం వల్ల వాళ్ళే కాకుండా వేరే వాళ్ళు కూడా బెనిఫిట్ అవుతుంటారు. కానీ చూసుకుంటే యాక్చువల్గా ముంబై పైన వీళ్ళకి రాజస్థాన్ రాయల్స్కి చాలా మంచి రికార్డు ఉంది రీసెంట్ టైమ్స్లో. మరి వాళ్ళకి ఏ ఫ్యాక్టర్స్లో వాళ్ళు ముంబై మీద మంచిగా ఆడుతున్నారు? మరి వాళ్ళు ఓవరాల్గా వాళ్ళు కప్పులు ఎత్తకపోయినా ప్లే ఆఫ్స్లోకి రాకపోయినా ప్రతిసారి రీసెంట్ రికార్డ్ అయితే మోస్ట్లీ రాజస్థాన్ ఎప్పుడు గెలుస్తూ ఉంటుంది. మనం ఇందాక అనుకున్నాం పాండ్యాని అటాక్ చేయడం ఒక క్రూషియల్. పాండ్యానే కాదు, పోలార్డ్ కూడా మోస్ట్లీ హై పేస్కి స్ట్రగుల్ అవుతూ ఉంటాడు. సో ఆర్చర్ వచ్చాక 2018లో రిటర్న్ వచ్చాక ఆర్చర్ని కొన్నారు. సో అప్పటి నుంచి అతను అటాక్ చేస్తున్నాడు వాళ్ళిద్దరిని. సో ఒక ఆస్పెక్ట్ అయితే అదొకటి. ప్లస్ బట్లర్ లాంటి ప్లేయర్ని ఆపలేకపోతుంది ముంబై. మోస్ట్లీ బుమ్రాని అవుట్ చేస్తే కనుక అతన్ని ఎర్లీగా ఒక ఛాన్స్ ఉంటుంది. కానీ మోస్ట్లీ బట్లర్ ముంబైలో ఆడిన అతను. సో ప్లేయర్స్ బాగా తెలుసు, ఇప్పుడు కృణాల్ కానీ బుమ్రా కానీ ఎప్పటి నుంచో ఉన్నారు. సో వాళ్ళ ఆడిన ఐడియా ఉంటుంది. సో అంతేకాకుండా బెన్ స్టోక్స్ లాస్ట్ ఇయర్ సెంచరీ కొట్టాడు. సో ఒక మ్యాచ్అప్స్ అనేవి క్రూషియల్, అది ఈ బ్యాటిల్లో తెలుస్తూ ఉంటుంది. ఇండివిజువల్గా ముంబై ప్లేయర్స్ స్ట్రగుల్ అయ్యేది బ్యాట్స్మెన్ అండ్ బౌలర్స్, రాజస్థాన్ బ్యాట్స్మెన్. సో దట్ ఈస్ ద రీజన్ వై రాజస్థాన్ ప్రతిసారి ఓన్లీ 1 time ఓడిపోయింది లాస్ట్ 3-4 సీజన్స్లో. సో అది సంపత్, చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు షేర్ చేసుకున్నావు టీంకి సంబంధించి. సో పర్టికులర్గా ఈ సీజన్ నువ్వు ఏ టీమ్ పర్టికులర్గా బాగా అంటే టాప్ 4లో ఉండే అవకాశం ఉందని అనుకుంటున్నావు? ప్రిడిక్షన్స్ అంటే ఇక వీ హ్యావ్ టు సీ అసలు పిచ్చెస్ ఎలా ఉంటాయి, అసలు టీమ్స్ ఇప్పుడు బబుల్స్ వల్ల ఎవరైనా ప్లేయర్స్ ఏమైనా ఎఫెక్ట్ అవుతూ ఉంటే వాళ్ళ అవైలబిలిటీ వల్ల కూడా ప్రాబ్లం అయ్యే ఛాన్స్ ఉంది. సో ఈసారి కొంచెం టఫ్ ప్రిడిక్షన్స్ చేయడానికి. లాస్ట్ ఇయర్ మనం చూసుకుంటే స్పిన్ అనుకున్నారు మోస్ట్లీ వేయనగానే, కానీ పేసర్స్కి అయ్యింది. సో ఈసారి అలాంటి ట్విస్ట్లు ఏమన్నా లేకపోతే కనుక టాప్ 4 అయితే నా ఉద్దేశంలో ఎంఐ, ఎస్ఆర్హెచ్, కేకేఆర్ అండ్ ఆర్ఆర్. అంటే ఆర్ఆర్ విషయం టాపిక్ గురించి నేను రాహుల్ ప్రివ్యూ చేసుకున్నప్పుడు కూడా చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్స్ దాని గురించి మాట్లాడుకున్నాం. సో ఆర్ఆర్ టాప్ 4లో ఉంటుంది అని అనడానికి నమ్మకం కలిగించినటువంటి ఎక్స్ ఫ్యాక్టర్ పాయింట్స్ కానీ ఏమన్నా కనబడినాయి నీకు అక్కడ? ఆబ్వియస్లీ వాళ్ళ బౌలింగ్ ఈసారి కొంచెం బెటర్ ఉంది. ఒకవేళ సెకండ్ హాఫ్ నుంచి కనుక ఆర్చర్ వస్తే వాళ్ళు చాలా స్ట్రాంగ్ అయ్యే అవకాశం ఉంది. ప్లస్ ఈసారి మోర్గన్ అన్నాడు, మరి ఓపెనర్స్ బెన్ స్టోక్స్ అండ్ జాస్ బట్లర్ అని, మరి అది ఎంతవరకు నిజమో చూడాలి. వాళ్ళిద్దరు ఓపెనింగ్ చేస్తే మనక మోస్ట్లీ రాజస్థాన్ సక్సీడ్ అవుతుంది. ఎందుకంటే లాస్ట్ ఇయర్ బెన్ స్టోక్స్ లేట్గా ఓపెనర్ చేశారు. జనరల్గా అతను మిడిల్ ఆర్డర్స్ వచ్చినప్పుడు స్ట్రగుల్ అవుతూ ఉంటాడు, చాలా లేట్గా డెసిషన్ వచ్చింది వాళ్ళ నుంచి. అది కనుక కంటిన్యూ చేస్తే కనుక వాళ్ళు ఒక స్ట్రాంగ్ టీం ఉంటుంది టైటిల్ గెలవడానికి కూడా. ఓకే, ఐపీఎల్ ఎంవీపీ ఎవరైతారంటారు రాజు? నువ్వు కూడా చెప్పు. అసలు ఐపీఎల్ ఎంవీపీ గురించి మనం మాట్లాడుకోవాలి. అసలు ఐపీఎల్ ఎంవీపీ నా దృష్టిలో ఎందుకో నాకు దిస్ విల్ బి రవీంద్ర జడేజాస్ ఐపీఎల్ అనిపిస్తుంది. అంటే సిఎస్కే నీకు ప్లే ఆఫ్స్కి కానీ నీకు పైకి కానీ వెళ్ళడంలో జడేజా రోలే ఎక్కువ ఉంటుంది అనుకుంటున్నాను నేను. తను చూపిస్తున్న ఇంప్రూవ్మెంట్ మామూలుగా లేదు లాస్ట్ 1.5 year నుంచి.
సో తను ఇప్పుడు ఎస్పెషలీ నీకు ఇంజురీ నుంచి వెనక్కి వస్తున్నాడు. సో నా దృష్టిలో జడేజా విల్ బి ద MVP. మీ ప్రెడిక్షన్స్ ఏంటి? జడేజాకి పోటీ ఇవ్వాలంటే మళ్ళా జడేజా లాంటి వాళ్ళే ఉండాలి ఆపోజిట్ సైడ్లో. సో నా దృష్టిలో రవీంద్ర జడేజాకి కొద్దో గొప్ప బౌలింగ్ విభాగంలోనూ బ్యాటింగ్ డిపార్ట్మెంట్లో కూడా పోటీ ఇవ్వగలిగే ఇండియన్ ప్లేయర్ నేను ఆలోచించినప్పుడు నాకు ఫస్ట్ తట్టిన పేరు హార్దిక్ పాండ్యా. సో హార్దిక్ పాండ్యా అదే రీసెంట్గా అతను ఇండియా సిరీస్లో అతను కొంచెం బౌలింగ్ లిమిటెడ్గానే వేసినా సరే విరాట్ కోహ్లీ అయితే చెప్తూ ఉన్నాడు అతను ఫిట్నెస్ అనేది విత్ ఎవ్రీ సీజన్ అనేది ఇంప్రూవ్ అవుతుందని చెప్పి. సో ఒకవేళ ముంబై ఇండియన్స్లో అతనికి సేమ్ అంతకుముందు ఎట్లా అయితే అతను 4 ఓవర్లు వేసి బ్యాటింగ్ డిపార్ట్మెంట్లో సేమ్ ఫినిషింగ్ రోల్ అదే కనుక అతను అదే రోల్ కంటిన్యూ చేస్తే కనుక ఈ సీజన్ మేబీ రవీంద్ర జడేజాకి పోటీగా హార్దిక్ పాండ్యా అని చెప్పాను కాబట్టి హార్దిక్ పాండ్యాకి కూడా ఛాన్స్ ఉందని నేను నమ్ముతున్నా బలంగా. నా ఐడియాలో జడేజా చాలా ఇంప్రూవ్ అయ్యాడు బ్యాటింగ్ పరంగా. సో అతనికి రోల్ ప్రకారం ఛాన్స్ ఉంటుంది. బౌలింగ్ అయితే లాస్ట్ ఇయర్ అంతా వేయలేదు, అతనికి ఛాన్స్ ఇవ్వలేదు ధోని. మరి MVP అతను అవుతాడని నాకు అంత అనిపించట్లేదు. మేబీ గుడ్ ఇంపార్టెంట్ ప్లేయర్ అవ్వచ్చు సూపర్ కింగ్స్ ఒకవేళ ప్లే ఆఫ్స్కి వెళ్తే మాత్రం. బట్ ఈసారి ఎందుకో రసల్ కమ్బ్యాక్ చేస్తాడు అనిపిస్తుంది. ఎందుకంటే KKR చాలా ఇన్వెస్ట్ చేసింది అతని మీద, అతని ఫిట్నెస్ కోసం వేరే కంట్రీకి పంపించింది. ఆబ్వియస్లీ బెన్ స్టోక్స్ అనేది టాప్లో ఉండే అవకాశం ఉంది ఒకవేళ అతను కనుక ఓపెనింగ్ చేస్తే. ఓకే, సో దెన్ ఫైనల్ క్వశ్చన్. సో IPL ఫైనల్లో ఏ 2 టీంలు ఉండబోతున్నాయని అనుకుంటున్నాను? అంటే రాహుల్ వచ్చేసి ముంబై SRH అని ప్రెడిక్ట్ చేశాడు, నేను వచ్చేసి ముంబై చెన్నై సూపర్ కింగ్స్ అనుకుని ప్రెడిక్ట్ చేయడం జరిగింది. సో అంటే ఒకవేళ ముంబై ఫైనల్స్లో ఉంటే అనేటువంటి క్వశ్చన్ వచ్చినప్పుడు ఆన్సర్ చెప్పడం జరిగింది. బట్ మనం సీజన్ ప్రోగ్రెస్ అయ్యే కొద్దీ ప్రెడిక్షన్స్ మారుతూ ఉంటాయి. బట్ ప్రస్తుతానికైతే ఫైనల్లో ఉండేటువంటి 2 టీమ్స్ ఏవో అనుకుంటున్నాం సంపత్. నా ఐడియా అయితే ముంబై రాజస్థాన్ అనుకుంటున్నాను. మేబీ సన్ రైజర్స్ కూడా ఛాన్స్ ఉంది, బట్ ముంబై రాజస్థాన్ అనే నేను ఫీల్ అవుతున్నాను. వాళ్ళిద్దరే టాప్ అవ్వచ్చు ఈసారని. బట్ అవైలబిలిటీ ఇష్యూస్ అలాంటివి ఏం లేకపోతే కనుక. అయితే సంపత్ నువ్వు అనడం ఏందైతే ఇప్పుడు నువ్వు ఆర్చర్ లేకుండా కూడా నీకు రాజస్థాన్ వెళ్ళిపోతారంటావు ఫైనల్కి? ఆర్చర్ అనేది ఇంపార్టెంట్, కానీ మారిస్ కూడా ఉన్నాడు కదా ఈసారి. సో ఆ ఇద్దరిది అయితే డెడ్లీ కాంబినేషన్ ఈసారి. కానీ ఫస్ట్ హాఫ్ ఎలా మేనేజ్ చేస్తారు అనేది మరి క్రూషియల్గా ఉంటుంది వాళ్ళకి. వాళ్ళు బ్యాటింగ్ ఇప్పుడు శాంసన్ ఉన్నాడు, అతను కొంచెం బెటర్ అప్రోచ్ అంటే లాస్ట్ ఇయర్ అప్రోచ్తోనే ఈసారి కొంచెం కన్సిస్టెంట్గా ఆడితే మాత్రం ఒక ఫోర్స్గా ఉండొచ్చు వాళ్ళు ఈసారి. అవును సంపత్, అండ్ ముఖ్యంగా నువ్వు మెన్షన్ చేసినట్టు జాస్ బట్లర్ అండ్ బెన్ స్టోక్స్ ఓపెనింగ్ కాంబినేషన్ అనేది కూడా చాలా కీ రోల్ ప్లే చేయబోతుంది. ఎందుకంటే ఆబ్వియస్లీ వాళ్ళిద్దరూ ఇంటర్నేషనల్ స్టాండర్డ్లో ఉన్న ప్లేయర్స్ అండ్ వాళ్ళిద్దరూ కొత్తగా ప్రూవ్ చేసుకోవాల్సింది ఏం లేదు ఇంటర్నేషనల్ క్రికెట్లో కూడా. ఓకే రాజు, ఇప్పుడే ఇంకో న్యూస్ కూడా వచ్చింది, ధోని మళ్ళీ డెఫినెట్లీ నాట్ అన్నట్ట. నేను ఆల్రెడీ చెప్పా కదా రాహుల్, గాయపడిన సింహం ధోని ఇప్పుడు. సో ఆయన నుండి వచ్చేటువంటి శ్వాస అలాగే ఆట 2 ఎలా ఉంటాయో మనం IPL సీజన్లో చూడబోతున్నాం. మరి IPL సీజన్లో చూద్దాము. సో అది మరి సంపత్తో మేము ఈరోజు పంచుకున్న ముచ్చట్లు. సో ఇంకా మేము సంపత్తో IPL మధ్యలో కానీ లేదు IPL తర్వాత కానీ ఇంకా ఈ స్టాట్స్ రిలేటెడ్ స్పెషల్ ఎపిసోడ్ చేద్దామని అనుకుంటున్నాం. సో ప్రస్తుతానికైతే మీకు నచ్చిన ఫేవరెట్ టీమ్స్ని సపోర్ట్ చేయండి. అండ్ అలాగే మీ టీమ్స్కి సంబంధించి ఏదైనాటువంటి ఒక చిన్న టాపిక్ డిస్కస్ చేయాలనేటువంటి ఇంట్రెస్ట్ ఉంటే కనుక దయచేసి మీరు యూ కెన్ అప్రోచ్ అస్ అట్ క్రికెట్ నగరం జీమెయిల్ కానీ ట్విట్టర్ కానీ అలాగే ఇన్స్టాలో కూడా అప్రోచ్ అవ్వండి. సో అలాగే మా ఎపిసోడ్ను కేవలం మీరు మాత్రమే కాకుండా మీ చుట్టూ ఉన్న ఇంకా తెలుగు ఫ్రెండ్స్కి పరిచయం చేయండి, వాళ్ళకు కూడా చెప్పండి. అండ్ మా పాడ్కాస్ట్ సంబంధించి ఇంకా మీరు ఎక్కువగా తెలుసుకోవాలనేటువంటి ఇంట్రెస్ట్ ఉంటే కనుక మేము ఈ ఎపిసోడ్ కింద ఒక లింక్ డ్రాప్ చేస్తాం. సో దాన్ని క్లిక్ చేస్తే మీకు మా జర్నీ గురించి అండ్ అలాగే మమ్మల్ని సపోర్ట్ చేయాలని మీకు అన్నీ అక్కడ దొరుకుతాయి. సో వింటూ ఉండండి క్రికెట్ నగరం అండ్ అలాగే చూస్తూ ఉండండి క్రికెట్. సో IPL సీజన్ ఇంకా రానే వచ్చింది. సో ఇప్పటి నుంచి ఇంకా IPL బ్లాక్ బాస్టర్ మొదలవబోతుంది. సో వెయిట్ చేస్తూ ఉండండి లేటెస్ట్ ఎపిసోడ్ కోసం. మరలా మనందరం కలుసుకునేంత వరకు సంపత్, రాహుల్ అండ్ రాజు నా తరపు నుండి అందరి తరపు నుండి కూడా అందరికీ